పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు ఆగస్టు 13వ తేదీతో ముగిస్తాయి. అంటే 19 రోజులు పార్లమెంటు పనిచేసే రోజులుగా ఉండాలి లెక్క ప్రకారం, సెలవులు పోతే. ఈ 19 రోజుల్లో ఈ రోజు వరకు కూడా పార్లమెంటు సజావుగా నడవట్లేదు, స్తంభించిపోతోంది, పదే పదే వాయిదాలు పడుతోంది. కారణం ఏంటి? అధికార పక్షం బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? ప్రతిపక్షాలకు నిర్మాణాత్మకమైన చర్చ ఇష్టం లేదు, అందుకే పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు అని చెప్తున్నారు. అది నిజమా? నిర్మాణాత్మక చర్చ అంటే ఏమిటి అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఏమడుగుతున్నారు? 37 రోజుల పాటు ఢిల్లీ నగరంలో న్యాయం కోసం పోరాడిన యువతీ యువకులు, విద్యార్థుల మీద పోలీసు నిర్బంధం సాగింది. తీవ్రమైన దాడులు చేశారు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, లాఠీ చార్జీలు చేశారు, వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు పసిపిల్లల మీద, యువతీ యువకుల మీద. ఈ పోలీసు దాడికి ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఢిల్లీ శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉంటాయి? యూనియన్ హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటాయి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. కాబట్టి అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలి అని పార్లమెంటు సభ్యులు అడుగుతున్నారు. ఎందుకు చెప్పాలి సమాధానం? జవాబుదారీతనం ఉండాలి కాబట్టి. యువతి యువకులందరూ కోరుతున్నది అదే, జవాబుదారీతనం ఉండాలన్నదే. 20 లక్షల కుటుంబాల జీవితాలతో ఆటలాడినటువంటి నీట్ పరీక్షాపత్రం లీకేజ్ విషయంలో కూడా మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కోరారు. ఎందుకు? యువతి యువకులు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయగానే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయనే భ్రమంతో కాదు, ప్రభుత్వం దగ్గర జవాబుదారీతనం ఉండాలి అనేది వారి డిమాండ్. కరెక్ట్. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు జవాబుదారీతనం ఉండాలి. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేశారే కానీ ప్రభుత్వంలో జవాబుదారీతనం ఈ రోజుకి కనిపించట్లేదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తీరులోనూ ఆత్మవిమర్శ లేదు. ఇప్పుడు విద్యార్థుల మీద పోలీసు దాడికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అమిత్ షా సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు? ఎవరు ఆదేశించారో చెప్పాలి కదా. లేదు, ఎవరు ఆదేశించకపోయినా పోలీసులు అంత విచ్చలవిడిగా దాడి చేశారు అనుకుంటే మరి అది తీవ్రమైనటువంటి తప్పిదం, అరాచకం. ప్రభుత్వానికి పోలీసుల మీద కూడా కంట్రోల్ లేదనే నిర్ధారణకు రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మరి ఎవరి మీద చర్యలు తీసుకున్నారనే ప్రశ్న ముందుకు వస్తుంది. కాబట్టి ఈ చిక్కుముడిని విప్పాల్సింది అమిత్ షానే. అమిత్ షా చిక్కుముడిని విప్పకపోతే బాధ్యత వహించాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిపక్ష ఎంపీలు ఈ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిందే తడవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్ధతుల్లోనే నడుస్తున్నది. అటు ప్రధానమంత్రి కానీ ఇటు హోంమంత్రి అమిత్ షా కానీ పార్లమెంటు ముఖం చూడడానికి సిద్ధంగా లేరు. ముఖం చాటేస్తున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత స్థాయి చట్టసభల సమావేశం అవుతున్నప్పుడు దానికంటే మించినటువంటి ప్రాముఖ్యత గల పనులు ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఏముంటాయి? మొత్తం మంత్రివర్గం, ప్రధానమంత్రితో సహా మంత్రివర్గం అంతా పార్లమెంటులో ఉండాలి కదా. అంటే చట్టసభలంటే కూడా ఖాతరు లేదా? ఈ రాజ్యాంగం మీద ఏమాత్రం విశ్వాసం లేదా? ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయడానికి సిద్ధంగా లేరా? ఏ రాజ్యాంగం సహాయంతో మీరు ఎన్నికై అధికారం చెలాయిస్తున్నారో, ఏ పార్లమెంటు సహాయంతో ఈ దేశానికి మీరు పాలకులయ్యారో, ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని, ఆ పార్లమెంటును ఖాతరు చేయకపోవడం అంటే ఏమిటి? ఇది రాచరికాన్ని స్ఫురించట్లేదా? అంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మీరు కనిపించకుండా పోతారు, తప్పించుకు తిరుగుతారు. ప్రశ్నిస్తే అది నిర్మాణాత్మకమైన చర్చ కాదు. ఇప్పుడు బీజేపీ నాయకులంతా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చకు సిద్ధంగా లేవు, అందుకే పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు అంటున్నారు. నిర్మాణాత్మక చర్చ అంటే ఇదే కదా. ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీ నగరం నడిబొడ్డున వేలాది మంది యువతి యువకుల మీద, విద్యార్థుల మీద పోలీసులు అమానుషమైన దాడి చేశారు. ఈ దాడికి ఆదేశాలు ఇచ్చిన వారో ఎవరో చెప్పండి. ఎంత నిర్మాణాత్మకమైన ప్రశ్న. ప్రభుత్వం దగ్గర జవాబుదారీతనం ఉండాలి. ఎంత నిర్మాణాత్మకమైన సూచన.
దీనికి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటే అటు హోంమంత్రి ఇటు ప్రధానమంత్రి ఎవరు నిర్మాణాత్మక చర్చకు సహకరించట్లేదు. ఎవరు నిర్మాణాత్మక చర్చ అంటే భయపడుతున్నారు. పార్లమెంటుకు రావడానికి భయపడుతున్న వాళ్ళు నిర్మాణాత్మక చర్చను అంగీకరించగల స్థితిలో ఉన్నట్ట. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అమిత్ షా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరికిద్దరూ కూడా ఈ దేశంలో జవాబుదారీతనం అంటే భయపడుతున్నారు. పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చ అంటే భయపడుతున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది, ఈ నిర్మాణాత్మకమైన చర్చలను, జవాబుదారీతనాన్ని నిలుపుకోవాల్సింది ప్రజల స్పందనే తప్ప మరొక మార్గం